ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యదేవాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత కర్మయోగము. అయితే పరమాత్మ ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారే కానీ వాచా వేదాంతానికైతే కాదు. ఈ విషయాన్ని సాధకులు బాగా గమనించాలి. ఆచరణ అనుష్ఠానము లేనటువంటి ఉత్తమాటల చేత ప్రయోజనం ఏమైనా ఉన్నదా? కాబట్టి ముందుగా తాను చేసి చూపాలి అనేటువంటిదే కదా భగవంతుని యొక్క ఆదేశమై ఉన్నది. అప్పుడే జనులకు వానిపై కానీ వాడు చెప్పే శాస్త్రవాక్యాలపైన కానీ విశ్వాసము అనేది ఏర్పడుతుంది. అయితే ఓ అర్జున, నాకు ఈ 3 లోకాల యందు కూడా చేయదగినటువంటి కార్యమేదీ లేదు. ఇంకా కూడా పొందబడనిది కానీ పొందదగి ఉన్నది కానీ వస్తువు ఏదైనా ఉందా? లేదు. అయినప్పటికీ కూడా నేను కర్మయందు ప్రవర్తిస్తూనే ఉన్నాను కదా అనే శ్రీకృష్ణమూర్తి సాక్షాత్తు కూడా పరమేశ్వరుడే. కాబట్టి లోకాలన్నీ కూడా వారి యొక్క కుక్షి ఎందే వెలయుచూ ఉన్నవి కదా. అటువంటప్పుడు ఇక ఆయా లోకాల యందు వారికి చేయదగినటువంటి కార్యం కానీ పొందదగినటువంటి వస్తువు కానీ ఏమైనా ఉంటుందా? ఉండదు. అయినప్పటికీ కూడా కరుణతో నిండిపోయిన వారు కాబట్టి ఆయన భక్తులను సంరక్షించడం కోసమే అవతారాలను ధరించారు. ప్రజల యొక్క సత్కృతి కోసమే కర్మలను చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నిరాకారుడే అయినప్పటికీ కూడా సాకార రూపాన్ని ధరించాడు. ప్రజలలో కలిసిమెలిసి తిరిగాడు. వారికి ధర్మాలు అనబడే తత్వరహస్యాలను బోధించాడు. ముక్తి మార్గాన్ని జనులకు అరచేతిలో ఊసిరిక పండులాగా కనబడేటట్టు చేశాడు. కాబట్టి సాక్షాత్తు భగవానుడే ఈ ప్రకారంగా కర్మలను ఆచరిస్తూ ఉండగా ఇంకా సామాన్య జనుల గురించి చెప్పాలా? వారు ఇంకా ఎంత తీవ్రతరంగా ఆచరించాలి అంటే జీవించి ఉండి ముక్తత్వాన్ని పొందినప్పటికీ కూడా ఆ తత్వానుభూతిని తాము పొందినప్పటికీ కూడా అంటే జీవన్ముక్తులై ఉన్నప్పటికీ తత్వానుభూతిని తాము పొందినప్పటికీ అనేక మంది ఆ భగవానుడైన శ్రీకృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకొని లోకం గ్రహించే నిమిత్తం ఎక్కువ కార్యాలను సత్కార్యాలను ఆచరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంకా సామాన్యులైన వారు కానీ సాధకులు కానీ మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు కానీ ఈ యొక్క సోమరితనముతో ఉన్నటువంటి కర్మను చేయకపోవడం అనేటువంటి విషయాన్ని వదిలివేయాలి. తన యొక్క ఆత్మను ఉద్ధరించుకోవడం కోసం తన యొక్క ఆత్మ తన యందే ఉన్నది అనేటువంటి స్థితిని తాను సందర్శించుకునే నిమిత్తం ఏ కోరిక లేకుండా ఆసక్తి రాహిత్యంగా కర్మలను తప్పక ఆచరించాలి. దాని చేత వారికి గొప్పదైనటువంటి శ్రేయము అంటే మోక్షాన్ని పొందడం కంటే పరమశ్రేయం ఇంకేదన్నా ఉన్నదా? కాబట్టి ఆ మోక్షాన్ని పొందేదానికి మరింత అవకాశం ఉంటుంది. కాబట్టి యది అహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఎలాగంటే నేను ఎప్పుడూ కూడా జాగరూకుడనయ్యే ఉన్నాను. జాగరూకుడనై అంటే అప్రమత్తుడనై ఉండి కర్మయందు ప్రవర్తించకపోయినట్లయితే, అలా నేను జాగ్రత్తతో కర్మలను ఆచరించకపోయినట్లయితే మనుష్యులు కూడా ఏం చేస్తారు? సర్వ విధాలా కూడా నేను ఏ యొక్క జాగ్రత్తతో చేస్తూ ఉన్నానో అటువంటి స్థితినే వారు కూడా అనుసరిస్తారు. అంటే నా యొక్క ఆ మార్గాన్నే కదా అనుసరిస్తారు, ఆ విధంగానే వర్తిస్తారు కదా. అందుకే
అతంద్రిత లేదా తంద్రత అంటే ఏంటి? తంద్రత అంటే సోమరితనము. ఆ సోమరితనము, ఆ అలసత్వము, ఆ మొత్తు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మొత్తుకు లోబరుచుకునేవి, మొత్తులా ఉండేటువంటివి, తనను తాను బద్ధకంగా ఉండడం. అటువంటి సోమరితనము లేని స్థితి ఏంటి? అతంద్రిత అంటే అక్కడ సోమరితనము లేనటువంటిది. దానిని ఏమంటాము? జాగరూకత అని కదా చెప్తాము. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తనకేమీ కూడా కర్మ చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా మహాజాగ్రత్తగా అప్రమత్తుడై జాగరూకుడనై కర్మలను చేయుచున్నాను అని చెప్పారు. ఎందుకు? అలా చేయకపోతే నేను ఎలా అనుసరిస్తున్నానో, ఏ మనోభావాలతో అనుసరిస్తున్నానో ఆ యొక్క మార్గాన్నే మిగిలిన వారు మనుష్యులు వాళ్ళంతా అనుసరిస్తారు కదా. అందుకని నేను ఎంత జాగ్రత్తతో మరి తనకేమీ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా గొప్ప జాగరూకుడనై నేను కర్మలను చేయుచున్నాను అని చెప్పి ఉన్నారు. ఎలాగంటే తాను గనక అంటే పరమాత్మ గనక కర్మలను మానివేసినట్లయితే తక్కిన వారంతా కూడా మానేస్తారు. ఎందుకు? పరమాత్మే కర్మలను వదిలివేశారు, అకర్మణత్వం కలిగి ఉన్నారు అన్నప్పుడు మనము చేసేదేమున్నది కర్మ అని వారు కూడా కర్మలను మానివేస్తారు. అట్లా తక్కిన వారు కూడా మానివేస్తే అధపతనాన్నే పొందుతారు అని కదా పరమాత్మని యొక్క భావము. ఆ విషయాన్నే మరి పదే పదే కూడా పరమాత్మ వ్యక్తం చేశారు. కాబట్టి మహనీయులు, ఆదర్శమూర్తులు, మహాప్రవక్తలు తమ తమ కర్మ యొక్క ఆచరణ విషయంలో, ధర్మ ప్రవర్తన విషయంలో అత్యంత జాగరూకులై వర్తిస్తూ ఉన్నారు కూడాను. చరిత్రయే కదా ఇందులకు ప్రబల నిదర్శనము. ఎందుకు? మహనీయులు అంటే ఏ యొక్క మహనీయత్వాన్ని, వారి యొక్క జీవన విధానాన్ని పవిత్రం చేసుకున్నటువంటి వారు. ఆదర్శమూర్తులు ఇతరులు ఎవరైతే వారిని ఆదర్శంగా తీసుకున్నారో, వారిని అనుగమిస్తూ ఉన్నారో అటువంటి స్థితిని సముపార్జించుకున్నటువంటి జ్ఞానవంతులు. మహాప్రవక్తలు ఏ విషయాన్నైతే చక్కగా విస్తారంగా విస్తరిల్లి అవగాహన అయ్యేలాగా ఒక సత్య విషయాన్ని గురించి చక్కగా అనుభవపరంగా బోధించగలిగినటువంటి వారే మహాప్రవక్తలు. వీరంతా కూడా వారు కర్మను అనుసరించేటప్పుడు ఆ కర్మను ఆచరించే విషయంలో ధర్మ ప్రవర్తన విషయమనందు కూడా ఎలా ఉన్నారు? అత్యంత జాగరూకులై ఉన్నారు. అలా జాగ్రత్తతో అప్రమత్తతతో కూడే అటువంటి ధర్మ ప్రవర్తన విషయమనందు వర్తించారు. ఆ కర్మను ఆచరించే విషయంలోనూ వర్తించారు. ఇంకా ఆ విధంగా కొనసాగుతూ ఉన్నారు కూడాను. చరిత్రయే ఇందులకు ప్రబల నిదర్శనము. అంటే మనకి ఈ యొక్క అంటే శాస్త్రాలను గనక ఎవరైతే సందర్శిస్తారో శాస్త్రాల్లో చెప్పబడినటువంటి మహనీయుడు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి నిష్కామ కర్మ ఆచరించేటప్పుడు కూడా వారు ఎంత శ్రద్ధతో ఆచరిస్తారంటే, ఎంత అప్రమత్తతతో, ఎంత జాగరూకతతో అనుసరిస్తారు అంటే ఆ ప్రకారంగా ఇప్పటికీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కూడా అంటే ముముక్షువులు తమ యొక్క సాధన యందు కడు సావధానంగా ఉండాలి అని కదా హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. మోక్షము చెందాలి అనుకున్నటువంటి వారు తమరు చేసేటువంటి, అనుసరించేటువంటి, అనువర్తించేటువంటి సాధనల యందు కడు సావధానముగా చాలా శ్రద్ధగా ఉండాలి అని కదా మనకి హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. ఏ కర్తవ్యము లేని భగవానుడే ఇటువంటి ఆచరణ, ఈ తన యొక్క ఆచరణ విషయంలో ఇంత జాగ్రత్తతో అప్రమత్తులై ఉండగా ఇంకా కూడా ఈ యొక్క జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కున్నటువంటి ఈ సంసార బంధం యొక్క విచ్చిత్తి చేసుకోవడానికి, నశింపజేసుకోవడం కోసం ఎంతో కర్మ సాధన చేయవలసి ఉన్న సామాన్యమైనటువంటి జనులు ఎంత జాగరూకతతో కర్మను ఆచరించాలో ఊహించుకోవచ్చు కదా. ఎలాగంటే సాధన యందు సోమరితనము అనేటువంటిది పనికొస్తుందా? పనికిరాదు.
ఎందుకంటే అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఎటువంటి మేధావిని కూడా మాయ ఏం చేస్తుంది, పడగొట్టేస్తుంది. ఇంద్రియాలు మహాబలవత్తరమైనవి, ప్రబలమైనవి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అహర్నిశము వాని దెబ్బను ముముక్షు కాచుకొని ఉండాలి. ఎందుకు, ఎప్పుడు ఏ యొక్క ఇంద్రియము బహిర్ముఖమై ఈ యొక్క దృశ్యమాన జగత్తులోకి వెళ్ళి ఏది కోరుకుంటుందో, దేనిని ఏ కోరికతో కూడుకొని ఆ కర్మ చేస్తూ దాని పట్ల ఆసక్తితో ఉండి దాని పట్ల పరవశత్వం చెందుతుందో అనేటువంటి విషయం కోసం ముముక్షువైన వాడు ఎల్లప్పుడూ కూడా ఏ ఇంద్రియం బయటకు వెళుతుందో దానిని కనిపెట్టుకొని అది చేసేటువంటి విషయాన్ని కూడా కాచుకొని ఉండాలి. దాన్ని వెంటనే వెనక మరల్చడానికి తప్పనిసరిగా తన ఇంద్రియాల మీద ఇంద్రియ నిగ్రహం అనేటువంటి పట్టును సాధించి ఉండాలి. మోక్షము చెందాలి అనుకునేటువంటి మహనీయుడు అంటే ఎంతో వివేకము కలిగి ఉండాలి. వివేకము అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రాపంచిక సంబంధమైన తెలివి అనేది కానే కాదు. అసలు దాని గురించి ఇక్కడ ఎటువంటి ప్రస్తావన లేదు. ఆ ప్రాపంచక తెలివినే నశింపజేసుకొని పారమార్థిక చింతతో కూడి పరమాత్మతత్వాన్ని పొందేటువంటి తెలివిని, దైవిక తెలివిని పెంచుకోమని చెప్పడం కదా సర్వశాస్త్రాలు కూడా తెలియజేసేది. కాబట్టి ఎంత వివేకము ఉండాలి అంటే సత్యమైన నిత్యమైనటువంటి ఈ పరమాత్మ వస్తువు తప్ప మిగతాది అంతా కూడా అనిత్యమే అనే వివేకాన్ని, ఈ దృశ్యమాన సంబంధ వస్తుతతి మీద వానికి కలిగినటువంటి ఏ విరక్తి అయితే ఉన్నదో ఆ విరక్తే సత్య వస్తువు పట్ల వానికి అనురక్తి కలిగినటువంటిది, సత్యమైన భావన ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వివేకాన్ని పెంచుకోవాలి. దాని పట్ల దానిని మళ్ళీ ప్రక్కకు మరలకుండా జాగరూకతతో ఉండాలి. నిరంతరం స్మరణ చేస్తూ ఉండాలి. ఎంతో భగవంతుని యొక్క కరుణ ఈ సందర్భమున ఆవశ్యకాలై ఉన్నాయి. ఎందుకు, నేను సత్య వస్తువుని గురించి తెలుసుకున్నాను, నేను దాని ప్రకారమే అనుసరించాలి అనేటువంటి అహంకారం పొటమరించిందా? ఇక్కడ నేను అన్నప్పుడు శారీరక ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క జడప్రాయమైన దేహాన్ని చూసుకునే నేను అంటాం. ఎందుకు, వానికి ఆత్మసాక్షాత్కార సందర్శనం కాలేదు. ఆ ఆత్మసాక్షాత్కార సందర్శనమైనటువంటి వానికి ఇక్కడ నేను తాను ఉండదు, సర్వము కూడా ఏక వస్తువయ్యే ఉంటుంది. కాబట్టి అక్కడ ఎంతో భగవత్ కరుణ, ఎంత వివేకాన్ని సంపాదించాడో, సత్య వస్తువును తెలుసుకున్నటువంటిది అది సత్యము, అది నిత్యము, శాశ్వతము అది అన్నప్పుడు దృశ్యమాన జగత్తంతా అసత్యమని తేలిపోతుంది. ఆ వివేకం ఉన్నప్పుడు ఆ వివేకం బలపడడం కోసం ఎల్లప్పుడూ జాగరూకత కలిగి ఉండాలి. ఎల్లవేళలా కూడా పెద్దల వల్ల ఈ యొక్క శాశ్వత వస్తువు ఏ విధంగా ఎలా చేరుకోగలము, మనము శాశ్వత వస్తువుమే, కానీ ఆ పరబ్రహ్మమునందు ఈ యొక్క జీవుడు, తెలుసుకున్నటువంటి జీవుడు ఏ సాధనా మార్గం ద్వారా వెళ్ళి బ్రహ్మమునందు ఐక్యం కాగలడు అనేటువంటి దాని యందు ఎల్లవేళలా జాగరూకత కలిగి ఉండడానికి ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క కరుణ అనేటువంటిది అవసరం. అంటే నిరంతరం కూడా భగవంతుణ్ణి గురించి ఎవరైతే సాధన చేస్తూ, జపిస్తూ, తపిస్తూ, ధ్యానిస్తూ భగవంతుణ్ణి నమ్మి మరొక ఇతరమైనటువంటి చింత లేకుండా ఉండేటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో దాని పట్ల భగవంతుని యొక్క కరుణ మొత్తం కూడా మనపై వర్షించినప్పుడు జాగరూకత అనేది పటిష్టంగా ఉంటుంది. వివేకము అనేది సత్యమై స్థిరమై పరమాత్మ యందే నిలబడి ఉంటుంది. అంటే ఇంకా ఎటువంటి ఆసక్తి కూడా అస్థిర వస్తువుల పట్ల కలగదు. మనకు ఉన్నటువంటి ఆసక్తి అనేటువంటిది శాశ్వత వస్తువు పట్ల మాత్రమే ఉంటుంది అని చెబుతూ, అది ఉండాలి అంటే భగవంతుని యొక్క కరుణ అవ్యాజంగా మనపై వర్షిస్తూ ఉండాలి. అందుకే ఈ సందర్భంలో భగవంతుని యొక్క కరుణ మనపై కురియడం కోసం మరి మనపై ఆయన యొక్క అనుగ్రహ దృష్టి అనేది పడడం అనేటువంటిది పడే సాధన మనం చేస్తూ ఉండడం ఎంతో అవసరమై ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు
ట్రైన్స్ నడుస్తూ ఉన్నవి, అదే రైలు బండ్లు నడుస్తూ ఉన్నవి. రైలు బండ్లు నడుస్తూ ఉన్నవి అంటే ఎంత ఎలక్ట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా డ్రైవర్ లేకుండా మెయిల్ బండి అనేటువంటిది నడుస్తుందా? నడవదు. ఎందుకు అంటే డ్రైవర్ ఉండాల్సిందే, నడిపేటువంటి సారథి అనేటువంటిది వాడు ఉండవలసిందే. అదే రాత్రి సమయంలో ఎక్కువగా రాత్రిపూట వేలల్లో అనేక బండ్లలో అయితే లక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ నడిపేటువంటి డ్రైవరు ఎంత జాగరూకత కలిగి ఉండాలి, ఎంత అప్రమత్తుడై ఉండాలి. ఎందుకు? ఆ మెయిలు బండిని నడిపేటువంటి డ్రైవర్ల మీద లక్షల మంది జనులు ఆధారపడి ఉన్నారు. వారు ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉన్నా కూడా మొత్తం ట్రైను గజిబిజి అయిపోవడం, మరి బోగీలన్నీ పడిపోవడం, బోగీలలో ఉన్న మనుషులకి ప్రమాదాలు వాటిల్లడం, ఇవన్నీ జరగడానికి కారణకులు ఎవరు? ఆ మెయిలు బండి నడిపే అతనే కదా. కాబట్టి ఇక్కడ ఆ మెయిలు బండి నడిపే డ్రైవరు ఎంత జాగ్రత్తగా అంటే కనురెప్ప కూడా కొట్టకుండా ఉండగలిగినటువంటి జాగ్రత్తతో ఉంటాడు. ఏ కొంచెం అజాగ్రత్త కూడా అతని పక్షాన సంభవించినప్పటికీ కూడా అంటే కొద్దిపాటి అలా కునుకుదీసి ఇట్లా లేచేటప్పటికి జరగవలసినటువంటి నష్టాలు, ప్రమాదాలు అన్నీ జరిగిపోతాయి. అందుకనే ఏ కొంచెం అజాగ్రత్త అతని పక్షంలో ఉన్నప్పటికీ కూడా, అది ఉత్పన్నమైనప్పటికీ కూడా జనులందరికీ కూడా ఏమవుతుంది? ఘోరమైన ఆపద, ప్రమాదం వాటిల్లుతుంది కదా. గొప్ప విపత్తు ఎలా వాటిల్లుతుందో అలాగే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు కూడా తమ యొక్క ఆధ్యాత్మిక సాధనల యందు సోమరితనము అనేటువంటిది చూపించారనుకో, బద్ధకం కలిగి ఉన్నారనుకో, అంటే వారికి కోరిక అయితే ఉంటుంది, నేను మోక్షాన్ని పొందాలి, నిర్వాణ పదాన్ని పొందాలి అనేటువంటి విషయం అయితే ఉంటుంది. కానీ వారి యొక్క ఆధ్యాత్మిక సాధనల యందు ఏమాత్రము కొద్దిపాటి తంద్రత అంటే సోమరితనము అనేది గనక వారు ఆ బద్ధకము లాంటిది వహించారో గొప్పదైనటువంటి పతనం చేకూరుతుంది. వాడు అప్పటి వరకు చేసినదంతా కూడా మళ్ళీ మొత్తం పడిపోతుంది. వాడు ఏం చేస్తాడు? మళ్ళీ లేచి మళ్ళీ ప్రారంభం నుండి చేయాలి. ఒకవేళ అలా చేయడం తప్ప అంటే తప్పు కాదు. ఎందుకు? ఒకసారి అనుభవం ఉన్నది కాబట్టి రెండవసారి చట్టుకుని అందుకోగలుగుతాడు, రెండవసారి ఆ పొరపాటు కూడా చేయడు. కానీ మొట్టమొదటిసారి ఆ పొరపాటు ఎందుకు చేయాలి? సమయం వృధానే కదా. అందుకే ఏమని అంటే భగవంతుడు తాను ఆచరించు కర్మల విషయంలో ఏ కాలమందు కూడా అజాగ్రత్త అనేటువంటిది వహింపరు అనే కదా మనకు స్పష్టమైంది. ఎందుకు అంటే ఇన్ని యొక్క విషయాలు కూడా అంటే మెయిలు బండి నడిపేటప్పుడు ఈ యొక్క జనులకి ఏ ఆపద వాటిల్లకుండా ఉండాలి అంటే ఆ ఒక్కడు మెలుకుని ఉంటే మరి డ్రైవర్లు ఏ కొద్ది మందో మేలుకొని ఉంటే లక్షల మంది సుఖంగా నిద్రపోతూ వారు చెల్లించినటువంటి మూల్యం వారు చేరవలసినటువంటి గమ్యం చేరుస్తుంది. అదే వారు మూల్యం చెల్లించిన వాడి గమ్యం వేరే అయ్యున్నప్పటికీ కూడా డ్రైవర్ల యొక్క ప్రమత్తత, సోమరితనము ఎప్పుడైతే ఉంటుందో అనేకమైన ఘోరమైనటువంటి విపత్తు వాటిల్లుతుంది కదా. అందుకే పరమాత్మ ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే కర్మల విషయమై ఏ కాలమందు కూడా అజాగ్రత్త ఏమాత్రము కూడదు అని చెబుతూ ఉన్నారు. అంటే ఆయన అజాగ్రత్త, ప్రమత్తత అనేది భగవానుడు వహింపరు అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. అంటే అన్నీ సాధించిన వారే ఇలా ఉంటే, అన్నీ సాధించిన వారు అంటే మహనీయులు అయినటువంటి వారు ఇట్లా ఉంటే ఇంకా ఏది సాధించినటువంటి సామాన్య జనులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా మేలుకొని ఉండాలి, ఎంత జ్ఞానం యొక్క పరిజ్ఞానంతో విస్తరిల్లాలి. కాబట్టి అంటే అన్నీ సాధించినటువంటి మహనీయులే ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు. ఇంకా ఏది కూడా సాధన, జ్ఞానము, వివేకము అనేటువంటిది ఏ యోగ్యతను కూడా అందిపుచ్చుకోనటువంటి సామాన్య జనులు ఎలా ఉండాలి అంటే నిరంతరం కూడా భగవన్నామస్మరణలో తేలియాడాలి, నిరంతరం కూడా బహుజాగ్రత్తతోటి ఉండాలి అనేటువంటి భావమే కదా ఇక్కడ స్ఫురింపజేయడం.
కాబట్టి శాస్త్రాలు ప్రమాదో వై మృత్యు అంటే ఇక్కడ శ్రీ శంకర భగవత్పాదులు కూడా ఈ విషయంలో గొప్ప హెచ్చరిక చేసి ఉన్నారు. ఏంటది? ప్రమాదో వై మృత్యు అంటే ప్రమత్తత, అజాగ్రత్త, ఇవన్నీ కూడా ఈ సోమరితనము, బద్ధకము, వీటిని గురించి చెప్పడమే కదా అజాగ్రత్త, ప్రమత్తత అంటే. ఇవన్నీ దేనితో సమానం? చావుతో సమానం. అందుకే ప్రమాదో వై మృత్యు అనే ఆదిశంకరుడు శ్రీ శంకరాచార్య స్వామీజీ కూడా ఆ యొక్క అద్వైత స్థాపకులు అయిన అఖండ గురుతత్వం కలిగినటువంటి మహనీయులు తెలిపినటువంటి విషయము ఏంటి అంటే, ఎవరైతే ప్రమత్తత అజాగ్రత్తతో ఉంటారో వారు చావును కొని తెచ్చుకోవడమే అని చెబుతూ ఈ విషయాన్నే హెచ్చరిక చేసి ఉంచారు. కాబట్టి సాధకులైనటువంటి వారు భగవానుడు తెలిపినటువంటి అతంద్రిత అంటే సోమరితనము లేకుండా, ప్రమత్తత లేకుండా ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే అప్రమత్తుడై, ఎల్లప్పుడూ జాగరూకతతో, వివేకముతో, ఎల్లప్పుడూ కూడా మరి అత్యంతమైనటువంటి సాధకుడై ఉండాలి. అలా ఆ పదాన్ని అతంద్రిత అంటే సోమరితనము, బద్ధకము వదిలివేసినటువంటి వాడు, ఎల్లప్పుడూ చారచక్షువై సాధకుడైనటువంటి వాడు తన యొక్క కార్యక్రమాన్ని నిరంతరం కూడా ఆ పరమాత్మని యొక్క సన్నిధిలో పరమాత్మను జపిస్తూ తప్పిస్తూ ఉండేటువంటి వారు మరలా కూడా ఈ యొక్క అతంద్రిత సోమరితనాన్ని వదిలివేయు అనేటువంటి పదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రమత్తులే కడు జాగ్రత్తతో కూడి తమ యొక్క సాధనను కొనసాగించాలి అనే కదా ఇంత గట్టిగా నొక్కి చెప్పింది అని చెబుతూ, ఉత్సీదేయురిమే లోక నా కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తస్యాముపహన్యామి మహాప్రజా. ఇంకా కూడా నేను గనక కర్మలు చేయలేదనుకో, ఈ ప్రజలంతా ఏమైపోతారు? చెడిపోతారు. నేను చేయకపోతే వారు చేయరు. అప్పుడు సంగమనందు ఏర్పడేటువంటి ఏ సంకర స్థితి ఉంటుందో, సోమరితనంతో, ప్రమత్తతతో, బద్ధకముతో ఉన్నటువంటి, ఏ కర్మను చేయకుండా సాధన లేకుండా ఉండేటువంటి ఈ సంగమనందు ఏర్పడేటువంటి సంకరాలు, సంకరము అంటే మరి నీచ కార్యాలన్నీ వెలుగులోకి వస్తాయి. మరి అగ్రమంగా ఉన్నతంగా ఉన్నటువంటి కార్యాలు మొత్తం కూడా చప్పబడిపోతాయి. కాబట్టి ఈ సంకరానికి కారణం ఎవరవుతారు? అసలు నేనే కర్తనవుతాను ముందు అనే చెబుతూ, అందుకే నేను అలా కర్తనే కాకూడదు అని అయినప్పుడు నేను జనుల్ని చెడగొట్టిన వాడినే అవుతాను కదా. నేను కర్మ చేయకపోతే ఈ ప్రజలు చేయరు, ప్రజలు చెడిపోతారు. అప్పుడు సంగమనందు ఏర్పడేటువంటి సంకరానికి నేనే కర్తనవుతాను. కాబట్టి జనులను నేను చెడగొట్టిన వాడినే అవుతాను కదా అని చెబుతూ, నేను అంటే ఇక్కడ అజాగ్రత్త అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు. అందుకే వివేక చూడమని ఎందు చెప్పడం కూడా, ప్రమాదో బ్రహ్మనిష్టాయం న కర్తవ్య కదాచన ప్రమాదో మృత్యురిత్యా భగవాన్ బ్రహ్మణసుత. అంటే బ్రహ్మనిష్ట యందు ఎవడైతే ముముక్షువైన వాడు ఉంటాడో, బ్రహ్మనిష్ట యందు అనుసంధానం చేసేటువంటి దాని యందు అజాగ్రత్త అంటే సోమరితనం అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు. అది ఉంటే అసలు వాడు బ్రహ్మనిష్ఠుడే కాదు. అటువంటి సోమరితనం దేనితో సమానం? మృత్యువుతో సమానము అనే భగవంతుడకు సనత్కుమారుడు కూడా తెలియజేశాడు అనే చెబుతూ, అందుకే నేను గనక కర్మలను అనుష్ఠించలేదనుకో, తక్కిన జనులు కూడా ఏ కర్మను అనుష్ఠింపరు. అప్పుడు సంఘంలో అన్ని రంగాల యందు కూడా ఏమవుతుంది? గొప్ప సంకరం ఏర్పడుతుంది. ఆ సంకరం అశాంతికి దారితీస్తుంది. అంటే ఈ యొక్క అనేక రంగాల యందు కూడా కలగలుపులైపోతాయి, మంచి చెడు అనేటువంటివి.
ఏది ఈ దృశ్యము పరమాత్మ అనేటువంటిది కూడా కలగలుపులైపోయి ఇకప్పుడు మనుజుడు దృశ్య సంబంధమైన విషయాల పట్ల మళ్ళీ పైకొని దాని పట్ల వెంపర్లాడుతూ కోరికలనే కోరుతూ కోరికలు తీరినా తీరకపోయినా అశాంతితో ఉంటాడు. అశాంతి ఏర్పడుతుంది. ప్రజలు అన్యాయాన్ని అధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఎందుకు? ఏ విధంగా అయినా సరే వస్తువు మాకు సమకూరితే చాలు, అది అన్యాయంగా వచ్చిందా, అధర్మం చేసి సాధించానా అనేటువంటిది నాకు అవసరం లేదు, నాకు ఆ వస్తువు సమీపించిందా లేదా అనేటువంటి ఈ సంకరపు చేష్టలు అనేటువంటివి అశాంతితో కూడిన క్రియలు. వాటినే అనుసరిస్తారు, ఆశ్రయిస్తారు. దాని యొక్క ఫలితంగా ఏమవుతుంది అంటే ఈ యొక్క ఉత్పాతాలు అంటే ప్రాపంచక ఉత్పాతాలు, ఉపద్రవాలు అంటే భూకంపాలని, తుఫానులని ఇటువంటివన్నీ కూడా తయారవుతాయి. ఈ విధంగా ప్రజల యొక్క వినాశానికి నేను కారణభూతుడినే అవుతాను కదా. వారలను అన్ని విధాలా కూడా చెడగొట్టిన వాడినే అవుతాను. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమం కోసం నేను కర్మను చేస్తూనే ఉంటాను అనే భగవానుడైన పరమాత్మ కర్మయోగం యొక్క ఆవశ్యకతను నిరూపిస్తూ ఉన్నాడు. అంటే భగవంతునికి ప్రాణికోట్ల పట్ల ఎంత దయ కరుణ ఉన్నదో కదా. అంటే ఈ ప్రాణికోట్లు భూతకోట్లు వీరందరి యొక్క శ్రేయము ఆయన ఎంత గాఢంగా కోరుకుంటున్నారో కదా. ఈ విధంగానే ఇతరులు కూడా భగవానుని యొక్క పరమాత్మ యొక్క ఆ అడుగు జాడల యందే నడుచుచు కర్మను వదలకుండా అంటే సత్కర్మను వదిలించుకోకుండా లోకక్షేమం కోసం కారణభూతులే కావాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.